ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణానది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే, తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి గతంలో ఇరిగేషన్ మంత్రుల పెద్ద మనుషులు ఏదో కృష్ణానదీ జలాల్లో మేము చాలా గొప్ప చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తలేదు, నేను మొన్నేదో అంటాడు కల్వకుర్తి పంపులు ఆన్ చేయాలంటాడు, అంతకుముందు ఏదో అంటారు. ఇప్పుడు అంకెతో సహా ఏం నిరూపిస్తున్నాం అంటే, మనం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో హైయెస్ట్ ఎవర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఇన్ దిస్ ఇయర్ 24-25. ఈ సంవత్సరంలో మనం మీరు ఈ ఫిగర్స్ ఇచ్చిన ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, 286 టీఎంసీలు ఉపయోగించుకున్నాము. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, హైయెస్ట్ ఏకరేజ్ ఇన్ కృష్ణా బేసిన్, అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ కింద కృష్ణా బేసిన్ లో మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్, ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ. ఇవన్నీ విషయాలు కూడా మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండింది, కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పూర్తి చేస్తుంటే మరొక 260 టీఎంసీలు ఉపయోగించే అవకాశం ఉండే. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంపై 1 lakh crores, 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది 38,000 కోట్లకు అయిపోయే తుమ్మడేటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ. దానివల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దానివల్లనే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మనందరం గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది సరే, గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇది అనేక మార్లు అన్నారు, కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణానదీ జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటారు. నెక్స్ట్, మరి అదే విధంగా సరే ఇది కవర్ చేసిన మనం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుడు చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ ఇక్కడ, అదేవిధంగా ఆ తర్వాతనే ఈ రాయలసీమ లిఫ్ట్, ఆ తర్వాత 44,000 క్యూసెక్ నుంచి 92,000 క్యూసెక్ పెంచింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు స్లైడ్ లో కవర్ చేసాం. నెక్స్ట్ సరే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో. స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరవుతున్నా. మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా, మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు, ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి. మరి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు మొదలైనవి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. మేము ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి సిఆర్ పాటిల్ గారు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ఇంకో విషయం రిక్వెస్ట్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రిబ్యునల్ మీద మీరు మీ గుడ్ ఆఫీస్ ఉపయోగించి అది తొందరగా తీర్పు ఇప్పియండి మాకు. మేము ఆ వాదనలు 71% వాటర్ కోసం అడిగినని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే ముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకి ఇవ్వాలి, 71% వాటా మనకి ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము. అదేవిధంగా 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏనాడు కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచో రైట్ కెనాల్ నుంచో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఒక విధానం చెప్పింది. ఏమన్నారు? టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కేఆర్ఎంబి విల్ రికార్డ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్, ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎంత నీళ్ళు తీసుకుపోతుందో అని. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో 10 ఏళ్లలో అసలు ముందుకు పోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏం చెప్పినామంటే, మీరు కనీసం సరిగ్గా ఎవరెంత నీటిని ఉపయోగించుకుంటారో అని లెక్క చేయడానికి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కి నార్మల్ గా గవర్నమెంట్ ఇండియా పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పైసలు ఇవ్వాలి. వాళ్ళు పైసలు ఇవ్వకున్నా సరే, అది ఎన్ని కోట్లైనా సరే మేమే పైసలు పెట్టి మీరు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఏ రాష్ట్రానికి ఎక్కడి నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో దాన్ని మెజర్మెంట్ చేసి ఒక సెంట్రలైజ్ రికార్డ్ చేయమని చెప్పి మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చొరవతో ఏర్పడ్డ విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ నీటి కేటాయింపు కోసం వాళ్ళ హయాంలో ఒక చిక్క నీటి కేటాయింపు జరగలే. ఆ నీటి కేటాయింపు కోసం, అదేవిధంగా అనుమతుల కోసం సిడబ్ల్యూసి ముందు మన ప్రయత్నం కొనసాగుతుంది. అతి త్వరలో మొదటి ఫేజ్ గా 45 టీఎంసీలు కేటాయింపు చేయడానికి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ హియరింగ్ లో వస్తుందని చెప్పి మా అభిప్రాయం. నెక్స్ట్. ఓకే, ఈ విధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను 1-2 విషయాలు మీకు సమరైజ్ చేస్తున్నా. గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న దానికంటే ఇప్పుడు మనం కృష్ణా నదీ జలాల్లో వాటా విషయంలో, వాటర్ అలొకేషన్ విషయంలో సమర్థవంతంగా మన వాదన వినిపిస్తున్నాం, ఎక్కువ నీళ్ళు అడుగుతున్నాం. ట్రిబ్యునల్ నా అభిప్రాయంలో మరి మన వైపే మన వాదనలు గట్టిగా వింటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ చాలా స్పష్టం కావాలి, 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలోనే టిఆర్ఎస్